రవి కంపటి, సిల్లర్ భాష శ్రీనివాసులు సార్కి, దేవి పద్మావతి మేడం, రవి అనిల్ సార్కి, గారందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, అందరికీ వచ్చినందుకు ఇక్కడికి. ఇప్పుడు మనం కలుసుకొని 20 డేకేస్ అయిపోయి ఉంటాయి అనుకుంటా, 20 ఇయర్స్. స్కూల్ చేంజ్ అయిపోయింది, మనం చేంజ్ అయిపోయాం, బట్ చేంజ్ కాంది ఎవరు? టీచర్స్ కదా. టీచర్స్ ఏ మాత్రంలో కానీ చేంజ్ లేదు, అదే స్మైలింగు, అదే పర్సనాలిటీ, అదే యూనిటీ. అప్పుడు టీచర్స్లో నాకు నచ్చేటి 3 ఉన్నాయి. 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే యూనిటీ, సింపుల్సిటీ, ఇంకోటి వచ్చేసి డెడికేషన్. ఈ 3 వాళ్ళ సబ్జెక్టు కాకపోయినా కానీ వాళ్ళ సబ్జెక్ట్ను ముగించుకొని తర్వాత కూడా గేమ్స్ ఆడిపించడము, ఇంగ్లీష్ మేడం గారు అయితే కూడా సాంగ్స్ డ్యాన్స్ నేర్పించడము, అలాగే క్రాఫ్ట్ సార్ను మ్యాథ్స్ సార్ని మేము బ్రదర్స్ అంటాం వీళ్ళిద్దరిని. గ్రౌండ్లో అటు సైడ్ క్రాఫ్ట్ సారు, అటు సైడు మ్యాథ్స్ సారు, పీఈటీ మేడం ఉంటేనే ఆ గేమ్ కిక్కే ఉండేది అసలు. మ్యాక్సిమం నేను కొట్టాను అనుకుంటే బాయ్స్ కూడా ఫింగర్స్ ఇరిగినట్టున్నాయి త్రోబాల్ వేసేటప్పుడు. ఇంకా క్రాఫ్ట్ సార్ వచ్చేసి బెయ్యి కొట్టు అనేవాడు సారు. అప్పుడు అంటే 20 ఇయర్స్ ఉన్న టైంలో మన స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉండేది సార్. అప్పుడు క్రాఫ్ట్ రూమ్ కూడా ఉండేది ఇక్కడ. 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండడమే కాకుండా బ్యాక్ సైడ్ 100 బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్ కూడా ఉండేవి. అంత స్ట్రెంత్ ఉండేది. ఇప్పుడు ప్రతి స్కూల్లో చూస్తున్నాం, ఈ స్కూల్లోనే చూద్దాం. అలాగే టీచర్స్ కూడా మనం అప్పుడు చదువుకునేటప్పుడు అంటే మనం 10th ఉన్నప్పుడు ఏ టీచర్ దగ్గర నేను మటుకు చూసింది లేదు, మీరేమన్నా చూసింటే నాకు గుర్తుకు లేదు, కానీ సెల్ అనేది అసలు ఒక టీచర్ దగ్గర కూడా ఉండేది కాదు అప్పుడు. అప్పుడు వేరు మేడం. ఇంకోటి ఏంటంటే చెప్పించుకోవడం అనేది ఒకటి ఉన్నింది అప్పుడు మనకి. పొట్టల మీద వాళ్ళ బుక్స్ ఇట్లా పెట్టుకొని ఉంటే మనం ఇట్లా దంగుతూ చెప్పేవాళ్ళం. అంటే టీచర్కి మనకి మధ్య వీడు బట్టి పడుతున్నాడా, ఓన్గా చదువుతున్నాడా అనేది అర్థమయ్యేది. కానీ ఇప్పుడు స్కూల్లో కూడా టీచర్స్ కూడా అలాగే ఉన్నారు. మేడం ఇది ఎట్లా అంటే వాట్సాప్లో పంపిస్తావరా, మాకు కూడా ఇది అయిపోయింది. ఉదయం లేస్తానే వాట్సాప్ చూడాలి, ఏం పెట్టినారో టీచర్స్ ఏమో. వాళ్ళతో పాటు మేము కూడా టెక్నాలజీ పరంగా కూడా మేము కూడా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. నాకు సెల్ అంటే పెద్ద చిరాకు. ఇప్పుడు కూడా 20 ఇయర్స్ ఎలా ఉన్నిందో ఇప్పటికి నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను ఆ సెల్కు దీనికి. అలాగే మన గంగిరెడ్డి సార్ కూడా ఇక్కడ మన మధ్యలో లేకపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. హిందీ మేడం ఒక హిందీలో కొటేషన్ చెప్పారు, అది ఇప్పటికీ ఆ కవి ఎవరో తెలియదు కానీ ఆ రచయిత ఎవరో తెలియదు కానీ నాకు మటుకు చెప్పింది మటుకు హిందీ మేడమే. కల్ కరేసో అస్గర్, అస్కరేసో అబ్ కబీర్. కానీ నాకు చెప్పింది మటుకు మేడం గారే. మనం ఇంట్లో చేసేది వంట పని కానివ్వండి, డ్యూటీ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆ కొటేషన్ మటుకు గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాచ్ పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2000 మేము ఇప్పుడు అయితే చూడలేము. అంతకుముందు బ్యాచ్ 20 ఏళ్ళ కిందట ఈ పిల్లల్లో మాత్రమే మేము చూడగలం. కాబట్టి చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు వచ్చేదాన్ని కాదు, దేనికి పిలిచినా. జూనియర్స్ కూడా పిలిచినారు కానీ మీ జూనియర్స్ పిలిచినారు కానీ నేను రాలేదు. రాకపోయినా బేబీ ఫ్యామిలీ ఇంటి దగ్గరికి వచ్చి పట్టుబట్టి మా ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చిందనమాట. కాబట్టి చాలా సంతోషము. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. అలాగే మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పటికీ పల్లెటూరు నుంచి వచ్చిన కాబట్టి గేమ్స్లో ఏదాంతో పాల్గొనలేదు. మేడం, హిందీ మేడం కూడా మ్యాథ్స్ సార్ కూడా కొంచెం కోరప్ చేసినారు, ఆడుకోండి అని.
మేమైతే పల్లెటూరు నుండి వచ్చాం, డ్రెస్సులు మార్చాయి, మా గేడ కింద పడితే దెబ్బలు ఎంగటాపురం సార్ అనుకుంటాం. కానీ ఉరుటూరు మా స్కూల్ బాయ్స్ వాళ్ళు కూడా చాలా మంచివారు, అవన్నీ ఏం పట్టించుకోరు. నాకు ఇదే బ్యాచ్ అంటే కొందరు ఎటంటే అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు కొన్ని బ్యాచ్ల్లో, కానీ మా బ్యాచ్ బాయ్స్ అంతా గుడ్ బాయ్స్. నేను డిగ్రీ వరకు చదివినా, కానీ బేబీ నా ఇంటర్ వరకు ఉన్నది, కానీ బేబీలో పట్టుదల ఉన్నది. సార్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసినారు, హిస్టరీ సారు, కానీ నేను పోలేకపోయినా. బేబీ 2 ఏళ్ళే ఇది పట్టుకోరనా ఇదే పట్టుకోరనా అంటారు, ఏమనుకుంటే తెలియదు. నాకైతే ఒకటి పట్టుకుంటే పట్టుకుంటా. దిల్ పర్సన్ తెచ్చి పెడుతున్నది, ఏదైనా ద్రాక్ష తెచ్చి పెడుతున్నది, 2 ఏళ్ళు పట్టుకుంటారు. నేను అనుకున్నట్టు నాకైతే ఏం తెలియదు. సార్ వాళ్ళు అయితే నువ్వే మీ డాడీ వాళ్ళు నడకొచ్చుకుంటే, మా నాయన వాళ్ళు పల్లెటూరులో మేము 3 ఆడపిల్లలు. మా నాయన చెప్పింటే నీ కాళ్ళ నొప్పులు మనం అక్కడ ఎక్కడ వెళ్ళలేవు అన్నాడు. మ్యారేజ్ అని ఫిక్స్ అయినాడు డాడీ వాళ్ళు. కానీ మా పాపను యూనివర్సిటీలోకి చేర్పించాం, నడిపామును. ఆమె కొంచెం భయపడుతున్నది, చిన్న మటుకు భయపడుకోకుండా యూనివర్సిటీలో సీట్ కొట్టింది, ఆర్మీకి వెళ్ళింది. అక్కడ ఒక్కసారి ఫోటో పట్టుకోండి మా వాళ్ళకున్న బిజీ లైఫ్లో వాళ్ళు మన కోసం ఒక డే స్పెండ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఫస్ట్ మనం భోజనం స్వల్ప విరామం తర్వాత భోజనానంతరం మళ్ళీ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సార్ భోజనం. మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు.
పాపలకెందుకు చెమ్మయ్యాడు Dear madams, Guru Brahmalara, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా పెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ వడి అమ్మఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి వెంట నడిచే నీడవీవే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ వడి దుడుకులలో నిలిచిన స్నేహమా థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి రావాలి ఒకసారి వాళ్ళు గుర్తుమా నీకు మళ్ళీ పాట పాడతా అలా చాలా టైం ఉంది ఇంకా నీకు పాట పాడతా హలో అయింది ఇద్దరు పిల్లలు ఈ ఈవెంట్కి వచ్చిన విద్యార్థులందరికీ నా నమస్కారములు. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా బేబీ ఫ్యామిలీకి లేడీస్ తరఫున అందరినీ థ్యాంక్ యూ. పెట్టారు ఏమో క్యాజువల్ చూస్తామని మా ఊరి అమ్మాయిలకు చేసిన ఫోను అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయినారు.
మళ్ళీ తర్వాత చేసింది బేబీ షాంపుల్ నేను మాట్లాడితే అడుగుదాంలే అంటే ఆ అమ్మాయి కానీ రెస్పాండ్ అయింది. ఆ అమ్మాయి వల్ల ఇంతమంది వచ్చి చేశారు లేడీస్ వల్ల. తర్వాత అభిలాష్ మీరు చేసేయండి, నేను చూసుకుంటాలే ప్రోగ్రామ్స్ మొత్తం మీరు చేసేయండి, మేము చూసుకుని నేను వస్తాను, యూఎస్లో ఉన్నాను అన్నాడు. వస్తాను రాను చెప్పలేను అన్నాడు. ఖచ్చితంగా మళ్ళీ వస్తాను అన్నాడు. ఎంత పని కానీ నేను వస్తాను అన్నాడు. అభిలాష్కు స్పెషల్ థ్యాంక్స్. రమేష్ బాబు నాయనా లీడర్ సార్ బుక్కులు చదివినారా? చదవలే? చదివితే అర్థమవుతుంది. బుక్ బాగుంది. అభిలాష్ రాశాడు బుక్. అది నారాయణ సార్ కళ్ళకు నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు తెలుసా? మా ఊరు నారాయణ సార్ ఎంత వండర్ఫుల్ రా బుక్. ఏది అన్నాడు రాసింది ఎవరు? అభిలాష్. నేను చెప్తానా చెప్పినా కదా అభిలాష్ బుక్ రాశాను. ఎందుకు లేదు ప్రతిసారి 1000 వస్తుంటే ఎవరు వేసారు, ఎంతమంది వేశారు? దీనికి నేను లెక్క చెప్పాలంటే చాలా కష్టపడాలి. ఫైనల్గా నిజంగా చాలా కష్టపడ్డాను. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఈవెంట్. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకున్నా చేయలేము, అందరూ కలవలేము. లేదు లేదు క్యాన్సిల్ చేసినమ్మా. నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పినారంట, మళ్ళీ చేస్తాంలే అని చెప్పినాం. వాళ్ళు చెప్పినారంట వేరే వాళ్ళు. వాళ్ళ తరపున నెక్స్ట్ చేస్తాను. హీరో యాక్చువల్గా ఇది ఫ్రెండ్షిప్ డే రోజు చేయాలన్నడం అయితే రవి క్రెడిట్, రవి కిరణ్ క్రెడిట్. వీళ్ళిద్దరూ అంటే జనరల్గా ఏదో ఒక రోజు అనుకున్నాం కానీ బట్ కంపల్సరీగా ఫ్రెండ్షిప్ డే రోజే చేద్దాం అనుకోవడం కూడా నిజంగా గ్రేట్. అంటే అలా అందరికీ కలిసి వచ్చింది. నాకు తెలిసి ఒక 2-3 వీక్స్లోనే టైం, ఎక్కువ టైం కూడా లేదు. 20 డేస్లో అనుకోవడము, మీరందరూ గ్యాదర్ అవ్వడము, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. ముండెడ్డి కానీ శిలాల్ బాజా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కానీ దినేష్ అదే పనిగా 1 డే కోసం వచ్చాడు. యాక్చువల్గా చాలా గ్రేట్. జస్ట్ వన్ వీక్ బేబీ ఉన్నా కానీ అక్కడ వదిలేసి మన కోసం కలసాలని చెప్పి వచ్చి మనం అంతా పాటు ఎంజాయ్ చేసినందుకు. కిరణ్ గురించి చెప్పాలనుకుంటే మంచిగా ఒక 2 విషయాలు చెప్పండి. ఎందుకంటే వాడు హ్యాపీగా డెకరేషన్ ఫోటో పెట్టి మమ్మల్ని లేపినాడు కాల్ చేసి. అతను ఒప్పుకోవచ్చు, ఓర్పు కానీ సహనం కానీ అనుకుంటా కానీ తుత్తరపాటు అయినాయి కానీ గ్రేట్. అదొక క్వాలిటీ, మంచి క్వాలిటీ అది. అతను లేకపోతే మనకు నిజంగానే ఈ కార్యక్రమంలో ఇంత ఊపు వచ్చేది కాదు. మేము అబ్బాయిల వరకు అయింది, అబ్బాయిలు కూడా ఒక 30 మెంబర్స్ వచ్చాం. అదేదో మా ఎంజాయ్ చేసాం, పోయినాం, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అనుకుంటే కరోనా వచ్చింది, 3 years అయిపోయింది. ఏదో ఈసారి ఉండేటువంటి కాల్ చేసినారు. నేను చెప్పాను రే నాది కాదు, నేను ఎప్పుడైనా ఉండేవాడిని, ఊళ్ళో ఉన్నాను. ఇప్పుడు నాకు ఆఫీస్ కూడా ఇంటి దగ్గర పనిచేస్తున్నాను, నాదేం ప్రాబ్లం లేదు. ముందు మన అమ్మాయిల్ని అనుకుంటున్నాం కదా, అది అమ్మాయిలు కష్టమవుతుంది అనుకున్నాను ఫస్ట్ యాక్చువల్గా. కానీ వన్స్ బేబీ ఎంటర్ అయింది, మా మార్గం సుగమమైంది. నిజంగా చెప్పాలంటే వారు 1 side అయింది. నిజంగా బేబీ గురించి ఏం పొగొద్దని కాదు. అమ్మాయితో మేము మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో మేము చూసామన్నమాట. ఏంది ఎప్పుడు మీరేనా, మీరే ప్రోగ్రామ్ చేస్తారా, ఇంకా వర్క్ చేయరా, 1 week అవుతుంది, 4 రోజులు అవుతుంది, ఎప్పుడు మీ డిస్కషనేనా? అందరూ వాళ్ళ సార్లు కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కానీ తోటి ఉండే వాళ్ళందరూ పాపం అన్నారు. నైట్ టైమ్స్ కూడా మాతో పాటు కాల్స్ అటెండెంట్ కావడము, మేము కోఆర్డినేట్ చేసుకోవడము, ఎవరోని పిలిచినారు, ఎక్కడ పిలిచినారు, అందరినీ చాలా గ్రేట్. అమ్మాయి కూడా చాలా థ్యాంక్స్ చెప్పండి. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ థ్యాంక్స్ అనేది చిన్నమాట సార్. మీరు 1 day కోసమైనా సరే, రీసెంట్గా నాకు తెలుసు కొన్ని ఫెస్టివల్స్ అయినాయి, పీర్ల పండుగ కానీ ఏకాదశి పండుగ కానీ, ఇంటికి అందుకు వచ్చింటారు, మళ్ళీ రావాలనే కష్టమే. కానీ చాలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా దూరం వచ్చారు, అందరికీ లోతుకి తెలుసుకోలేదు. మీకు అందరికీ గుర్తొచ్చింటే బాగుంటుంది. నాకైతే ఎప్పటికీ గుర్తుంటాయి, చాలా ఉన్నాయి. నేను గేమ్స్ స్పోర్ట్స్ అవి లేకపోయినా సరే ఏదో నా ఇమేజ్ అనేది కానీ చిన్నప్పటి నుంచి ఫలానా పిల్లోడు వాడు ఈడని చెప్పి నేను ఉండాలనుకొని చాలా రిస్ట్రిక్షన్తో ఉన్నా. కానీ మా నాన్న ఎప్పుడే కానీ నేను ఇంటికి పోయిన తర్వాత బుక్ పట్టింది లేదు. 10th క్లాస్ అయినా సరే ఇంటికి వెళ్ళి చదివిందే లేదు. నేను 10th క్లాస్ ఇక్కడ వేంపల్లి స్కూల్కి వెళ్ళాను, అక్కడ ప్రైవేట్ స్కూల్ అయినా సరే నేను ఎప్పుడే కానీ ఫీల్ అవ్వలేదు. వాళ్ళు ఎవరి మార్నింగ్ 6:45 6:45కి ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి, 6:30కే మేము స్కూల్కి వెళ్ళాలి. అయినా సరే నేను ఎప్పుడే కానీ ఫీల్ కాలేదు. ఎందుకంటే అంతటి ఫౌండేషన్ మన గవర్నమెంట్ స్కూల్లో ఉండేది. నేను ఎప్పటికైనా సరే నేను చాలా ఆనందపడ్డా. వర్షాలు వాయిదా వేసా, యాక్చువల్గా నేనే వాయిదా వేసా. ప్రతి సంవత్సరం మా దగ్గరికి రవి వస్తేటాడు, రే మనం చేద్దాం రా అని. కానీ నేను చాలా ఆలోచించి కష్టం ఏదేమో, ఇంకా సెటిల్ అవ్వలేదేమో, ఇంకా మనమే సెటిల్ అవ్వలేదే, వాళ్ళు ఇంకొక ఏం చెప్తాము, చాలా ఉన్నాయి. సో చాలా ప్రోగ్రాంలు అయినా కానీ అనుకోకుండా మన 28th అనేది జరిగిపోయింది. చాలా మంచిది ఇది. అందరికీ ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అందరితో మాట్లాడే ఛాన్స్ వచ్చిందా మీకు? అందరితో ఇంటరాక్ట్ అయ్యారా? మాట్లాడాలంటే మైక్ ఇస్తాం, యువర్ చాయిస్. సింపుల్.
ఏదేం చెప్పచ్చు అమ్మ ఇష్టమా నాన్న కిరణ్కి స్పెషల్గా థ్యాంక్స్. ఇంట్లో హస్బెండ్తో మాట్లాడి మమ్మల్ని మాట్లాడుకొని కిరణ్ వాళ్ళ హస్బెండ్తోనా? హస్బెండ్ కిరణ్ మాట్లాడడం వల్ల పంపించి మమ్మల్ని ఇక్కడికి అందుకు స్పెషల్గా కిరణ్కి థ్యాంక్స్. నాకు బాగా మెమొరీ ఉండేది ఏంటంటే ఇంకా మనకు ఏదైనా సబ్జెక్ట్లో మనం చెప్పినప్పుడు సార్ వాళ్ళు ముక్చెంపలు వేసినారు కదా, అప్పుడు కొంతమంది నా పేర్లు చెప్పొద్దులే కానీ ముక్చెంపలు వేసినా కదా, అది నాకు బాగా నాకు ఫుల్ ఎవరంటే ఎక్కువ తను అభిలాష్ చేసి వీళ్ళని కొంచెము నాకు బెస్ట్ ఫ్రెండ్గా అంటే అందరు ఫ్రెండ్సే, కానీ కొంచెం ఏదైనా ఎమోషనల్గా చెప్పుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా తను నాకు ఒకటి నేర్పించింది అనమాట. అప్పట్లో అదే నేను చెప్పినట్టు నువ్వు చెప్పవే నీకు వచ్చుదో రాదో అనేసి, అది నేను ఇప్పుడు కూడా అనుకుంటా నా పిల్లల గురించి చెప్తాను అనమాట. అది చెప్పానా మళ్ళీ ఏమనుకోద్దు మీరు. పప్పమ పప్పమ పని పమ గమ పప్పమ గరిసా నిస గరిసా నిస గమ పని పమ గమ గరిసా, అది తను నాకు 7th క్లాస్లో చెప్పింది అనమాట. ఇది అప్పటి నుంచి నాకు ఇప్పటికున్నా గుర్తుంది. వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్, చాలా ఆనందం. నాకు ఇంత తప్ప ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే నాకు ఎమోషనల్ మాకు కొట్టామంటే మళ్ళీ మాకు సార్ కొట్టేవాడు హిందీ సార్ నాగేశ్వరి సార్ అని మనం మాట్లాడుకుంటాం. అబ్బాయిలు ఎవరైనా అంటే దూరం ఉన్న తీసుకోండి. దినేష్ పక్కనే ఉంటారు కదా, అంటే రేపు వచ్చినా తీసేసుకోండి. అమ్మాయిలందరూ తీసుకునేనా? అమ్మాయిలందరూ తీసుకునేదేనా? పుసుకేసి కొడతారు. తప్పుగా మాట్లాడరా? ఏం మాట మైనా మైనా గుండెల్లో నాకు కట్టింది. మళ్ళీ అబ్బాయిలో పాడుతున్నారు. పాడండి పాడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు జాజి పూల మీద గాలి చూపుమా, శివుని వెన్నెలో వెన్నెల మడితే అల్లాడిపోతావేమో ఆపుమ్మ, ఆగిరి చేరుకున్నదే చెల్లి మాధురి. కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉందా? ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి తెలుసుకోవాలి. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే. బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే. కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే. స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ, నీ కలనే తనదిగా కంటూ, నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది.
పాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా.
తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా, చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా, మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా, స్నేహం అంటే ఎప్పుడు ఉండే ఆకాశం కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం.